అందరికీ నమస్కారం. 7వ తరగతిలో మిమ్మల్ని మళ్ళీ కలవటం నాకు సంతోషంగా ఉంది. మనం ఈ కొత్త అధ్యాయం మొదలు పెట్టడం చాలా బాగుంది. వెనుకటి అధ్యాయంలో మనం శాసనసభలో చట్టాలను చేయడం గురించి మాట్లాడాము. ఇప్పుడు ఈ చట్టాలను ఏ విధంగా అమలు చేస్తారో తెలుసుకుందాం. చట్టాలను చేసిన తర్వాత వాటిని ప్రజలు తమకు తామే అమలు చేసుకుంటారని మీరు అనుకుంటున్నారా? ఈ అధ్యాయంలో చట్టాల అమలు ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుందాం. ఈరోజు పాఠమైన జిల్లాలో చట్టాలు అమలు గురించి చూద్దాం. ఈరోజు పాఠంలో మనం నేర్చుకోబోయేది జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ యొక్క పనులు. తహసీల్దార్ మరియు గ్రామ రెవెన్యూ అధికారి యొక్క విధులు. చట్టాలు ఎలా అమలు చేయబడతాయి? పాఠం ప్రారంభించే ముందుగా కీలక పదాలు. చట్టాలు అమలు. నియమ నిబంధనలు తయారు చేయటం, తనిఖీలు నిర్వహించటం మరియు నిబంధనలు పాటించడంపై పర్యవేక్షణ. మెజిస్ట్రేట్ ఒక జిల్లాకు లేదా ఒక పట్టణానికి సంబంధించిన ఒక పౌర అధికారి లేక మైనర్ న్యాయాధికారి. తహసీల్దార్ పన్నులు వసూలు వంటి కార్యక్రమాలకు బాధ్యుడిగా ఉండే అధికారి. జిన్నింగ్ పత్తికాయల నుండి విత్తనాలను వేరుచేసే పద్ధతిని జిన్నింగ్ అని అంటారు. భావనా పటం చూద్దాం. ఈ చట్టాల అమలు ఎలా జరుగుతుందో మనం తెలుసుకుందాం. భారతదేశంలో చట్టాల అమలుకు సంబంధించిన కార్యనిర్వహణ శాఖను నడిపించే బాధ్యత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి మరియు క్యాబినెట్ది. దేశ స్థాయిలో రాష్ట్రపతి ఉన్నత స్థాయి నాయకుడు. అలాగే జిల్లా మేజిస్ట్రేట్ జిల్లా స్థాయిలో నడిపిస్తాడు. జిల్లాలో చట్టాలను ఎవరు చేస్తారో చూద్దాం. జిల్లాలో జిల్లా కలెక్టర్ లేక మెజిస్ట్రేట్లు చట్టాలను చేస్తారు. ఉదాహరణకు నల్లవరం అనే జిల్లాను తీసుకుందాం. నల్లవరంలో అధికారులు చట్టాలను ఎలా అమలు చేస్తారో చూద్దాం. ఈ ప్రాంతంలో గారిపల్లి, మల్లేపల్లి, నర్సపేట్ మరియు గుర్తూర్ అనే మండలాలు ఉన్నాయి. నల్లవరం జిల్లా మేజిస్ట్రేట్ అధికారి కార్యాలయం నల్లవరం పట్టణంలో ఉంది. జిల్లా కలెక్టర్ లేక మేజిస్ట్రేట్ గారి కార్యాలయాన్ని సందర్శిద్దాం. జిల్లా మేజిస్ట్రేట్ అయిన మనీషా నాగ్లే గారు ప్రతిరోజు ఉదయం 10:30 కార్యాలయాన్ని చేరుకుంటారు. మెజిస్ట్రేట్కు అన్ని విభాగాల అధిపతులతో 11:30 ఒక సమావేశం ఉన్నది. ప్రతి విభాగానికి చెందిన అధిపతిని క్రిందటి నెలలో పనుల ప్రగతి గురించి కలెక్టర్ గారు వివరాలు అడుగుతారు. సమావేశం 2 గంటల వరకు జరిగినది. తర్వాత మనీషా నాగ్లే గారు చాలా ఫైళ్లను సమీక్షించారు. వివిధ విభాగాల ఫైళ్లను సమీక్ష చేస్తూ మనీషా నాగ్లే గారు తమ అభిప్రాయాలను వాటిపై రాస్తూ 3 గంటల వరకు ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు ఆమె గ్రామాల ప్రతినిధులతో
వారి సమస్యల గురించి చర్చించారు. మల్లేపల్లి మండలానికి చెందిన కొందరు రైతులు తమ కష్టాలను చెప్పుకోవడానికి వచ్చారు. వారి గ్రామంలో సాగునీటి వసతి లేకపోవడం మరియు గత 2 సంవత్సరాలుగా చెరువులు ఖాళీగా ఉండటం వలన పంటలను నష్టపోతున్నామని వివరించారు. వారు తమ రుణాలను మాఫీ చేయాలని, తమ ప్రక్క గ్రామాలలో చెరువు కట్టలను మరమ్మత్తు చేశారని, అలాగే తమ గ్రామంలోని చెరువు కట్టకు మరమ్మతులు చేయాలని కోరారు. అదే విధమైన పనులు తమ గ్రామాలలో కూడా చేయాలని కోరారు. మనీషా నాగ్లే గారు మాట్లాడుతూ, వీరి గ్రామం అధికారికంగా కరువు గ్రామాల జాబితాలో లేదని, అందువల్లనే వారికి రుణమాఫీ అందలేదని వివరించారు. రైతులు దీనికి సంబంధించి తమ కష్టాలను ఎమ్మెల్యే గారికి తెలపాలని సలహా ఇచ్చారు. గ్రామంలోని చెరువు కట్ట విషయాన్ని సంబంధిత విభాగానికి తెలుపుతానని ఆమె హామీ ఇచ్చారు. మరుసటి రోజు తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు నరసపేట మండలంలోని ఒక పత్తి జిన్నింగ్ మిల్లులో రాత్రి అగ్ని ప్రమాదం జరిగిందన్న సమాచారాన్ని ఫోను ద్వారా తెలుసుకున్నారు. అగ్నిమాపక శాఖ వారు ప్రమాదం జరిగిన స్థలంలో ఉండి మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. నాగ్లే త్వరగా నర్సాపేటకు బయలుదేరుతూ అక్కడ పోలీస్ సూపరింటెండెంట్ గారిని మరియు సివిల్ సర్జన్ డాక్టర్ గారిని సంప్రదించారు. 7 గంటలకు ఆమె మిల్లుకు చేరుకున్నారు. అక్కడ పెద్ద మొత్తంలో పత్తి ప్రమాదంలో ఉంది. మంటలు చాలా నష్టాన్ని కలిగించాయి, కానీ నియంత్రణలోకి వచ్చాయి. ప్రమాద స్థలంలో మున్సిపల్ చైర్పర్సన్ మరియు పోలీసు వారు ఉన్నారు. కలెక్టర్ జరిగిన నష్టం యొక్క వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిల్లులో పనిచేసే 2 కార్మికులు తీవ్రంగా గాయపడినారని, వారిని ఆస్పత్రిలో చేర్పించామని మరియు దగ్గర్లో ఉన్న ఇతర ఇళ్లు ధ్వంసమయ్యాయని చైర్పర్సన్ ప్రకటించారు. ప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన వ్యక్తులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల నష్టపరిహారం ఇస్తూ ప్రమాదానికి దారితీసిన కారణాలపై దర్యాప్తు చేస్తామని నాగ్లే ప్రకటించారు. తర్వాత కలెక్టర్ గారు ఆస్పత్రికి వెళ్లి అక్కడ గాయపడిన వ్యక్తులను పరామర్శించి ఒక్కొక్కరికి 20,000 రూపాయల సహాయాన్ని అందించారు. తిరుగు ప్రయాణంలో ఆమె మున్సిపల్ కార్యాలయానికి వెళ్లగా అక్కడ అధికారులు షాపుల వారు రోడ్డు స్థలాలను ఆక్రమించటం వల్ల ఫైర్ ఇంజన్లు ప్రమాద స్థలానికి చేరుకోవడం ఆలస్యమైందని, ట్రాఫిక్ కూడా స్తంభించిందని ఆమెకు వివరించారు. ఈ విషయంలో కఠిన చర్యలను తీసుకుని వచ్చే నెల సమావేశంలో తనకు వివరాలు తెలపాలని ఆదేశించారు. మనీషా నాగ్లే రాత్రికి నల్లవరం చేరుకున్నారు. నల్లవరం అన్నది ఒక ఊహాజనిత జిల్లా. కానీ నల్లవరం కలెక్టర్ చేస్తున్న పని మీరు చూసింది ప్రతి జిల్లాలో కలెక్టర్ చేయవలసిన పని. తహసీల్దార్ మరియు గ్రామ రెవెన్యూ అధికారుల పనులు. నల్లవరం జిల్లా మండలాలుగా విభజించబడింది. ఒక్కో మండలం కొన్ని గ్రామాలను కలిగి ఉన్నది. ప్రతి మండలం అభివృద్ధి కొరకు రెవెన్యూ, విద్య మరియు వ్యవసాయ కార్యాలయాలను పటం చూపుతున్నది. రెవెన్యూ అధికారి గ్రామాలకు సంబంధించిన
భూమి రికార్డులు, ఆస్తుల యాజమాన్య వివరాల తెలిపే ముఖ్య డాక్యుమెంట్లు, భూమి యాజమాన్యం తెలిపే పటాలు, పంటలు, నీటి చెరువులు, మురుగునీటి వ్యవస్థలు, బావులు, సమీపంలోని స్థలాలు, రహదారులు మరియు కొండల వంటి అన్ని వివరాలను నిర్వహిస్తారు. ఈ దస్త్రాలు భూ వివాదాల పరిష్కారానికి మరియు లావాదేవీలను సరిచూసుకోవడానికి చాలా ముఖ్యం. పటాలు అటవీ ప్రాంతం, మేత భూములు వంటి ప్రాంతాలను సూచిస్తాయి మరియు ఈ ప్రాంతాలు ఆక్రమణకు గురికాకుండా కాపాడతాయి. భూ సంబంధిత రికార్డులను గ్రామ మరియు మండల రెవెన్యూ అధికారులు మీ సేవ ద్వారా నిర్వహిస్తూ సర్టిఫికెట్లను మరియు రేషన్ కార్డులను జారీ చేస్తారు. చట్టాలను ఎలా అమలు చేస్తారో తెలుసుకుందాం. దీనిని తెలుసుకోవడానికి ఒక నిజమైన చట్టాన్ని గురించి నేర్చుకోవాలి. వ్యవసాయానికి భూగర్భ జలాలు మరియు నదులు, అడవుల లభ్యత, వాటి ప్రాముఖ్యత గురించి ముందే తెలుసుకున్నాం. తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో నీటి కోసం కొంతమంది భూమిలో 1500 అడుగుల వరకు బోరుబావులు వేయిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కానే కాదు. ఆంధ్రప్రదేశ్ నీరు, భూమి మరియు చెట్ల రక్షణ చట్టం 2002ను గమనించండి. వచ్చే తరాల మనుగడ మరియు ప్రయోజనాల కోసం ఈ వనరుల సంరక్షణ చాలా ముఖ్యం. అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నీరు, భూమి మరియు చెట్ల రక్షణ చట్టాన్ని 2002వ సంవత్సరంలో చేసింది. ఈ చట్టం ఏప్రిల్ నెల 19వ తేదీ 2002 నుండి అమల్లో ఉంది. కొత్త బోరుబావులను త్రవ్వాలంటే మండల రెవెన్యూ అధికారులు అనుమతి తీసుకోవాలి. బావుల లోతు మరియు 2 బావుల మధ్య దూరం నిర్దిష్టంగా ఉండాలి. వర్షపు నీటి వృధాను అరికట్టాలి. పరిశ్రమల వద్ద వృధా నీటిని శుద్ధి చేయాలి. తాగునీటి వనరులను కాపాడాలి. భూగర్భ జలం అడుగంటిన ప్రాంతాలలో ఇసుక తవ్వకాలను నిషేధించాలి. సామాజిక అడవుల పెంపకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి. అనుమతి లేనిదే చెట్లను నరకడం నిషేధించాలి. ఒక చెట్టును నరికివేసినప్పుడు 2 మొక్కలను తప్పక నాటాలి. ఈ చట్టాన్ని చేసిన తర్వాత ఈ చట్టం అమలు కోసం ప్రభుత్వం ఒక అథారిటీని ఏర్పాటు చేసింది. దీనిని నీరు, భూమి మరియు చెట్ల రక్షణ అథారిటీ లేదా వాల్టా అని పిలుస్తారు. ఈ చట్టం బాగా అమలు కావటానికి ప్రభుత్వం యొక్క అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి. చట్టాలను వివిధ ప్రభుత్వ శాఖలు ఏ విధంగా అమలు చేస్తాయో క్రింద తెలిపిన పట్టిక ద్వారా తెలుసుకుందాం. శాఖ విషయం: భూగర్భ జలశాఖ, రిగ్గుల రిజిస్ట్రేషన్, ఇసుక తవ్వకాలు, భూగర్భ జల బేసిన్ల వర్గీకరణ మొదలైనవి. మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ,
వాననీటి సంరక్షణ నిర్మాణాల ఏర్పాటు, మొక్కలు నాటడం, కొత్త భవన నిర్మాణాలకు అనుమతులు. గనులు మరియు భూగర్భ శాఖ. జల వనరుల వద్ద ఇసుక తవ్వకాల పర్యవేక్షణ. అటవీ శాఖ. చెట్లు నరకడానికి అనుమతుల మంజూరు. ఈ చట్టాలను సరిగ్గా అమలు చేయటం వలన ఏమి జరుగుతుంది? చట్టాలు, నియమాలు మరియు నిబంధనలు అమలు చేయటం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటంటే, సమాజంలోని ప్రతి పౌరుడు భద్రతతో మరియు సురక్షితంగా ఉండేలా శాంతిని నెలకొల్పడం. ఈ పాఠం యొక్క సారాంశం: ప్రభుత్వ శాఖలు వివిధ కార్యక్రమాలను చేపడతాయి. జిల్లాలోని అన్ని శాఖల పనులను ఆ జిల్లా కలెక్టర్ లేక మెజిస్ట్రేట్ పర్యవేక్షణ చేస్తారు. ప్రజల సమస్యలను పరిష్కారం కోసం తగిన విధంగా పనిచేయటానికి వివిధ శాఖల అధిపతులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇస్తారు. పాఠం విన్నందుకు ధన్యవాదాలు. ఆశ్రయ ఆకృతిని సందర్శించండి.